సత్యం డబ్బులు దొంగతనం చేసి వర్ధన్కి ఇస్తూ ఉండగా బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. ఇదంతా అసలు ఎలా జరగబోతుంది, ఎలా జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాలు అయితే ఇంకా ట్యాక్సీ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఏరా ఇంట్లో తెలిస్తే మరి జాగ్రత్తగా ఉండు, ఆటో నడుపుతానంటున్నావు, మళ్ళీ ఆటో నడుపుతూ మీ ఇంట్లో ఎవరికైనా కనిపించావంటే మరి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి రాజేష్ అయితే అంటాడు. నా గురించి ఏమి నువ్వు బాధపడకరా, ఒకవేళ దొరికినా నేను చెప్పుకుంటానులే, నువ్వు బాధపడకు అని చెప్పేసి అయితే రాజేష్కి అయితే బాలు అయితే చెప్తాడు. సరేనా, ఇంకా నేను వెళ్తాను, ఆటో నడపకపోతే మళ్ళీ డబ్బులు రావు, మళ్ళీ మీనాకి ఇంట్లో ఇబ్బంది అవుతుంది, తను తిడతారు మళ్ళీ నా వల్ల అని చెప్పేసి బాలు అయితే ఇంకా ఆటో నడుపుతూ వెళ్తూ ఉంటాడు. దారిలో ఇంకొక బేరం వస్తే ఎక్కడికి వెళ్ళాలమ్మా అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు. పూల కొట్టు దగ్గర తీసుకెళ్ళమ్మా, అక్కడ దింపమ్మా అని చెప్పేసి అయితే అడుగుతుంది ఆటో ఎక్కిన ఆవిడి. ఇంకా సరేనమ్మా అని చెప్పేసి పూల షాప్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు బాలు. ఇంకా ఆవిడని అక్కడ దింపేశాక బాలు అయితే అక్కడ నించుని అలా చూస్తూ ఉంటాడు ఫోన్లో. ఇక మీనా అయితే పూల కొట్టుకు అయితే వస్తుంది, పూలు కొనుక్కుందామని పూల బజార్కి అయితే వస్తుంది. దీంతో ఇదేంటిది ఈయన ఆటో నడుపుతున్నారా అని చెప్పేసి బాలుని చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇక ఇదేంటిది ఈయన ఆటో నడపడం ఏంటి అని చెప్పేసి అక్కడ నించుని అంతా గమనిస్తూ ఉంటుంది మీనా అయితే. ఇంకా బాలు ఆటోలో వచ్చిన ఆవిడైతే పూలన్నీ కొనేసుకుని బాలు ఆటో అయితే ఎక్కేస్తుంది. ఇక సరేనమ్మా అయిపోయిందమ్మా వెళ్దామా అమ్మ అని చెప్పేసి అయితే బాలు అయితే అడుగుతాడు. ఇంకా ఆవిడ అయిపోయింది బాబు పదే వెళ్దామా అని చెప్పేసి అంటుంది ఆటో ఎక్కిన ఆవిడ. ఇంకా బాలు అయితే ఆటో తీసుకుని ఆవిడని డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన మీనా అయితే షాక్లో ఉండిపోయి ఏం జరిగింది, అసలు నాకు చెప్పకుండా ఏం చెయ్యరు కదా, అలాంటిది కారు అమ్మేశారా, కారు లేదేంటి, కారు కాకుండా ఆటో నడుపుతున్నారు, కారు ఏమైంది అది అమ్మేశారా అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది మీనాకి. ఇంకేమీ చేయలేక సైలెంట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. దీంతో అప్పుడే ప్రభావతి అయితే బయటకైతే వెళ్తుంది. దీంతో ఇక ఆటో కోసం అయితే చూస్తూ ఉంటుంది ప్రభావతి. దీంతో అక్కడికే బాలు అయితే ఆటో వేసుకుని వస్తాడు. దీంతో చూసిన ప్రభావతి అయితే రేయ్ నువ్వేంటి ఆటో నడుపుతున్నావు, కారు ఏం చేసావు అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి. నేను ఇంటికి వచ్చాక చెప్తాను కానీ ముందు ఆటో ఎక్కండి, ఆటోలో కస్టమర్స్ ఉన్నారు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. దీంతో సైలెంట్గా ఇంకా ఆటో అయితే ఎక్కుతుంది ప్రభావతి. ఇంకా ప్రభావతిని అయితే అక్కడ దింపేసి బాలు అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభావతి అయితే ఇదేంటిది వీళ్ళలా చేశాడు, అయినా కారు ఏమైంది అని చెప్పేసి ప్రభావతికి కూడా డౌట్ వస్తుంది. ఇక బాలు అయితే ఇంటికి వచ్చాక ప్రభావతి అయితే భూమిలో నించోపెట్టి ఏంట్రా కారు ఏం చేసావు, కార్కి ఏమైంది చెప్పు, నువ్వేం నిజం చెప్తావు కదా ఎప్పుడు చూసినా, అలాంటిది కారు పోయిందనే విషయం ఎవరికి చెప్పకుండా ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది. ఇక బాలు అయితే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నోను నిజంగానే కారు అమ్మేశాను అని చెప్పేసి అయితే బాలు అయితే చెప్తాడు. ఇక ప్రభావతి అయితే ఎందుకు అమ్మేశావరా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది. ఇక రోహిణి అయితే అది ఇంట్లో తాకట్టు పెట్టించిన డబ్బులతో దాంట్లో నువ్వు కొనుక్కున్న కారు, అది అమ్మేస్తే చెప్పక్కర్లేదా, నువ్వు చెప్పాలి కదా అని చెప్పేసి రోహిణి కూడా అడుగుతుంది. ఏం మీ లక్షలు మింగినోడు లక్షలు దొబ్బేసి పోయినప్పుడు లేదా నేను ఒక కారు అమ్మేస్తే వచ్చిందా, నేను మళ్ళీ కారు కొంటాను, ఈ 2-3 నెలల్లో మళ్ళీ కష్టపడి సంపాదించి నేను కొంటాను, ఇప్పుడు ఎందుకు అవసరమా అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు. ఇక ప్రభావతి అయితే నువ్వు కొంటావో కొనవో అది మాకు అనవసరం, ఇంటి తాకట్టు డబ్బులతో కొన్నావు, ఎందుకు అమ్మేసావు కారణం చెప్పు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పను అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. దీంతో ప్రభావతికి అయితే కోపం వచ్చి ఏమైనా నువ్వేనా బాగా ట్రైనింగ్ ఇచ్చావు, నేను ఏమడిగినా సమాధానం చెప్పొద్దు అని, అసలు ఎలా మాట్లాడుతున్నాడు చూసావా అని చెప్పేసి మీననైతే అంటుంది ప్రభావతి. సత్యం అయితే ఇక అబ్బా ప్రభావతి మళ్ళీ మొదలు పెట్టావా, నీకేమన్నా సమాధానం కావాలంటే వెళ్ళి వాడిని అడుగు, అది మీనాకు కూడా తెలియదు కదా, ఏమీనా నీకు తెలుసా వాడు కారు అమ్మేసి ఆటో నడుపుతున్నాడు నీకు తెలుసా అమ్మా అని చెప్పేసి అయితే సత్యం అయితే అడుగుతాడు. లేదు మావయ్య, నాకు ఇవాళ పొద్దున్నే కనిపించారు పూలు కొనడానికి బజార్కి వెళ్ళినప్పుడు, అక్కడ చూశాను, మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడే ఎవరిని ఎక్కించుకుని తీసుకువెళ్ళారు, అప్పుడు చూశాను మావయ్య, నాకు ఇప్పుడే తెలిసింది, ఆయన సరిగ్గా మాట్లాడలేదు ఆయన నాతోటి, ఇలా గొడవ జరిగినప్పటి నుంచి మా తమ్ముడి విషయంలో అని చెప్పేసి అయితే మీనా అయితే సమాధానం ఇస్తుంది. ఇంకా అదిగో చూసావా తనకు కూడా తెలియదంట. ఓ ఎందుకు అలా అరుస్తావు, కాసేపన్నా ప్రశాంతంగా మనశాంతిగా ఉండలేవా, ఎప్పుడు చూసినా మీనా మీద పడతావు, నీ బాలు అడిగి వెళ్ళడుగు అని చెప్పేసి అయితే అంటాడు సత్యం. సర్లేండి ఏదో చేసుకొనివ్వండి, నాకు మాత్రం ఆ డబ్బులు ఏదైనా పిచ్చి పిచ్చి పనులకి వాడడం తెలియాలి, అప్పుడు చెప్తాను వాడి పని అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అనేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే మొన్న దొంగతనం చేసి 1,00,000 రూపాయలు దొంగ తిరిగి ఇచ్చాడు కదా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, కారం వేసిన డబ్బులు కానీ తెచ్చిచ్చాడా,
ఏంటి ఆ దొంగకి తనకి లింక్ ఏంటి అని చెప్పేసి రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా రోహిణి ఏం ఆలోచిస్తున్నావు, మళ్ళీ మా తమ్ముడు గురించేనా అని చెప్పేసి అయితే అడుగుతాడు మనోజ్. అవునండి, ఇప్పుడు కారు అమ్మేశాడు, మళ్ళీ మొన్నేమో ₹1,00,000 తెచ్చిచ్చాడు. ఆ కారు కానీ అమ్మేసి ₹1,00,000 తెచ్చే ఇవ్వాల్సిన అవసరం బాలుకి ఏంటి, ఆ దొంగ ఎవరు అసలు ఇంతకీ చెప్పట్లేదు బయటికి అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది. అబ్బా రోహిణి నీకేం పని లేకపోతే ఏదో పని చేసుకోయే, ఎందుకు అస్తమాను వాడి మీద పడుతున్నావు, అదేదో చేరుకుంటుంది మనకెందుకని నేను నిన్నే చెప్పానా, అయినా మళ్ళీ ఇవాళ అదే టాపిక్ తీసుకొస్తున్నావు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు. అబ్బా మీరు ఊరుకోండి, ఏదో టాపిక్ అంటారు, చూసారా వాడు ఏం చేశాడో, మీ తమ్ముడు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడూ మాట వినలేదు, ఇది ఎప్పుడో కారుని మాత్రం అసలు ముట్టుకునేవాడే కాదు, అమ్మడానికి ఒప్పుకునేవాడే కాదు, ఇప్పుడు చూసారా ఎంత కష్టం వచ్చినా అమ్మలేంది, ఇప్పుడు అమ్మేశాడు, అంత కష్టం ఏమొచ్చింది అని చెప్పేసి నేను అడుగుతున్నాను అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. అవును నువ్వు చెప్పిన దాంట్లో కూడా నిజమే, ఎందుకంటే వాడు ఏ కష్టం వచ్చినప్పుడు కారు మాత్రం అమ్మలేదు, అలాంటిది ఈసారి కారు అమ్మాడంటే ఎంత పెద్ద కష్టం వచ్చిందే ఏంటో మా తమ్ముడికి అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు. చార్లే మీ తమ్ముడికి అంత కష్టమేం వచ్చి పడిపోలేదు కానీ మీరు పడుకోండి అని చెప్పేసి మనోజ్ని అయితే అంటుంది రోహిణి. మీనా వాళ్ళ అమ్మ అయితే మీనాకైతే ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా అని చెప్పేసి అయితే అంటుంది మీనా. ఏం లేదమ్మా అక్కడంతా బాగానే ఉందా, అంటే అల్లుడు గారు ఎలా ఉన్నారు, నీ మీద కోపం తగ్గిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ. ఇక మీనా అయితే కోపం అంతా ఏదో అలా గడిచిపోతుందమ్మా, కాకపోతే బయటకు చూపించట్లేదు, ఆయన కోపం లేదు, ఏదో బాధ ఉంది, మనసులో చెప్పడం లేదు అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఇంకోటి ఏంటో తెలుసా అమ్మ, నన్ను మీ ఇంటికి రావద్దని చెప్పారమ్మా అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా వాళ్ళమ్మ. అదేంటి ఏమైంది, మేమేం చేశాము అని చెప్పేసి అయితే అడుగుతుంది మీనా వాళ్ళ అమ్మ. ఏం లేదమ్మా, శివ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు నన్ను, ఎందుకంటే మొన్న నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడాక శివ వెళ్ళి ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళి నన్ను ఈయన పంపారని చెప్పేసి అనుకున్నాడంట, ఎందుకు నువ్వు మాట్లాడలేక మీ ఆవిడని పంపిస్తున్నావా అని చెప్పి అడిగాడంటే వెళ్ళి ఈయన కోపం వచ్చి ఇంకా నన్ను మీ ఇంటికి రావద్దని చెప్పారు, మీ ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు, కావాలంటే ఎక్కడన్నా కలువు, మీ అమ్మ చెల్లెల్ని మీ తమ్ముడు చూడని చోటికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పారమ్మా అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఇంకా ఏమీ చేయలేక ఇలా ఉండిపోయానమ్మా అని చెప్పేసి అయితే అంటుంది మీనా. అయ్యయ్యో ఈడు ఎన్నిసార్లు చెప్పినా మాట వినట్లేదు, ఇప్పుడు ఆ గుణాతో వెళ్ళాడు, మళ్ళీ ఏ కాలో విరుక్కొట్టుకుని వస్తాడేమో అని నా భయంగా ఉందమ్మా అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అయితే అంటుంది. నువ్వేం బాధపడకమ్మా, ఎలాగైనా సరే వాడిని లైన్లోకి తీసుకొస్తాను అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది. సరేనమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, అల్లుడు గారు నువ్వు వీడి గురించి గొడవలు పెట్టుకోకండి అని చెప్పేసి అంటుంది మీనా వాళ్ళ అమ్మ అయితే. సరేనమ్మా ఉంటాను అని చెప్పేసి మీనా అయితే ఫోన్ కట్ చేసేస్తుంది. ఇక వర్ధన్ అయితే రోహిణికి అయితే ఫోన్ చేసి, ఏ రోహిణి నేను అడిగిన 50,000 ఎప్పుడు ఇస్తున్నావు నాకు అని చెప్పేసి మళ్ళీ బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా రోహిణి ఏం చేయలేక సరే నేను తెచ్చిస్తాను రేపు ఇస్తాను అని చెప్పేసి అయితే రోహిణి అయితే చెప్పేసి కట్ చేసేస్తుంది. ఎలాగైనా సరే డబ్బులు తీసుకువెళ్ళాలని చెప్పేసి సత్యం రూమ్లోకి అయితే వెళ్ళి తనకిచ్చిన ₹1,00,000 50,000 తీసుకెళ్ళి వర్ధన్కి అయితే ఇచ్చేస్తుంది రోహిణి. దీంతో డబ్బులు ఎక్కడున్నాయా అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడు సత్యం అయితే. అదేంటిది 50,000 ఉన్నాయి, మిగతా 50,000 ఎవరు తీశారు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతాడు సత్యం అయితే. దీంతో రోహిణి అయితే ఇంట్లో ఉండదు. ఏంటి రోహిణి ఎదురా, రోహిణి కానీ ఏమైనా తీసిందా అని చెప్పేసి అయితే అడుగుతాడు సత్యం. రే నాన్న, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, రోహిణి ఎంత తీస్తుంది, నేను తీసానంటే పోను అర్థం ఉంది, రోహిణి ఎందుకు తీస్తుంది నాన్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే వాళ్ళ నాన్నని. సత్యం అయితే ఏం లేదురా, ఇదిగో అక్కడ నాకు ఈ జుంకా కనిపించింది, అందుకని నాకు డౌట్ వచ్చింది, ఇది రోహిణిదే కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. అవును నాన్న ఇది రోహిణిదే, కానీ అక్కడికి వచ్చి పడిందంటే డబ్బులు దొంగతనం చేసింది తనేనంటారా, నాకు తెలియదు నాన్న అని చెప్పేసి ఇంకా మనోజ్ అయితే సైలెంట్గా ఉంటాడు. సరే రోహిణిని రాని అడుగుదాం మా రూమ్లోకి ఎందుకు వచ్చిందో అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.